నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు ఈవినింగ్ టైం అరౌండ్ 5 అయింది. భక్ష్యాల కోసం ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. కొంచెం ఉప్పు వేసి కలిపాక తగినంత వాటర్ పోసుకొని పిండి కొంచెం లూజ్గా కలుపుకోవాలి. పిండి కలిపాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 1 అవర్ నానబెట్టాలి. నెక్స్ట్ హాఫ్ కప్పు శనగపప్పు తీసుకొని బాగా కడిగి వాటర్ పోసుకొని అది కూడా ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇంకా ఈవినింగ్ అయింది కదా, ఇక్కడ మనం టీ తాగకుండా ఉండగలుగుతామా? అందుకే ఇంకా టీ పెడుతున్నాను. అలాగే కుక్కర్ కూడా స్టవ్ మీద పెట్టేశాను. పప్పు 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసి దాంట్లో వాటర్ ఏమైనా ఉంటే వార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉడికిన పప్పుని మిక్సీలో వేసుకోవాలి. పప్పు అంత మెత్తగా అవ్వలేదని చెప్పి మళ్ళీ ఇంకోసారి మిక్సీ పడుతున్నాను. పప్పు కొంచెం పలుకుగా ఉన్నా పర్వాలేదు, మళ్ళీ ఎలాగూ స్టవ్ మీద పెట్టి ఉడికిస్తాము. ఇప్పుడు ఇక్కడ బెల్లం తీసుకొని దాన్ని కట్ చేస్తున్నాను. భక్ష్యాలకు బెల్లము కొంచెం జిగురుగా ముద్దలా ఉండే బెల్లం అయితే బాగుంటుంది, చాలా బాగా వస్తాయి. నేను పప్పు హాఫ్ కప్పు తీసుకున్నాను కదా, అలాగే బెల్లం కూడా కరెక్ట్గా హాఫ్ కప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో బెల్లం వేసి ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పప్పును కూడా వేసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి. కావాలంటే ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. 10 మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా మనం పప్పుని ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని కూడా పప్పు ముద్ద ఎంత తీసుకున్నామో పిండిని కూడా అంతే తీసుకొని ఒక బటర్ పేపర్ కానీ లేకపోతే ఒక కవర్ మీద కానీ ఆయిల్ వేసుకొని ఒత్తుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ముద్దను కూడా లోపల పెట్టుకొని మొత్తం ఫుల్ చేసి సన్నగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దాన్ని పెనం మీద వేసి కాల్చుకోవాలి. ముందుగా అంచులకి నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని ఇప్పుడు కూడా నెయ్యి రాసుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. మీరు నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి, భక్ష్యాలు చాలా బాగా వస్తాయి. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చాయో. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.